డెడికేటెడ్ కమిషన్ వేయనుంది. మాజీ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రేపు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ వేయనుంది. మాజీ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? సంబంధించినటువంటి అంశం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈ యొక్క ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికే కాంగ్రెస్ గణన ద్వారా కాంగ్రెస్ సర్వే ద్వారా ఇక్కడికే బీసీ లెక్కలు కూడా తెలిసింది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రాలు కూడా బీసీ లెక్కలతో తెలియలేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సర్కారు బీసీ లెక్కలతో తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇది స్థానిక సంస్థలకు వెళ్ళాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క 42% రిజర్వేషన్ వెళ్ళాలని చెప్పి భావించినా కానీ దీనికి సంబంధించి బీసీ సర్వే అంటే సమగ్ర కుల సర్వే ద్వారా చేసినటువంటి లెక్కలను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ఆమోదం పొందితేనే ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ వర్తించేటువంటి అవకాశం ఉంది. కానీ కేంద్రం ఆమోదించేటువంటి అవకాశం కనబడటం లేదు. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో కనుక దీనికి సంబంధించినటువంటి బీసీ అంటే మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి పరిగణలోకి తీసుకుంటే దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమైనటువంటి పరిస్థితి లేనందున రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్ళాలని చెప్పి భావిస్తున్నది. గతంలో ఉమ్మడి ఏపీలో కూడా 34% రిజర్వేషన్లతో పురిగినటువంటి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళింది. తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ సర్కార్ కూడా బీఆర్ఎస్ సర్కార్ 24% రిజర్వేషన్లతో బీసీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళింది. 24% రిజర్వేషన్లు ఒక్కసారికి అనుమతించాలని చెప్పి హైకోర్టు కూడా చేరినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ మరి భూసాని వెంకటేశ్వరరావు చైర్మన్ గా ఉన్నటువంటి యొక్క ఎడ్యుకేటెడ్ కమిషన్ చేసినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి భావిస్తున్నది. మరోవైపు అసెంబ్లీ వేదిక కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. ఈ యొక్క నివేదికను కేంద్రానికి పంపిస్తాము. ఒకవేళ కేంద్రం ఆమోదించకుండా అంటే బీజేపీ సభ్యులు కూడా దీన్ని ఆమోదించేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ తో పాటుగా రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీగా మేమైతే 42 పార్టీ పరంగా అమలు చేస్తామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు సహకరించాలని చెప్పి ఆయా పార్టీల పరంగా ఒకవేళ ఈ యొక్క కమిషన్ ఆధారంగా కానీ లేకపోతే 42% రిజర్వేషన్ కేంద్రం ఆమోదించకుండా మీ పార్టీలు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ
42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్తా ఉంది. కాబట్టి రేపు భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలోని అంటే చైర్మన్గా ఉన్నటువంటి ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినటువంటి నేతృత్వంలో ఈ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉన్నది. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా ఇటు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు ఆగిపోతున్న నేపథ్యంలో గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిధులు రావాలంటే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించి తీరాలి. కాబట్టి ఈ యొక్క స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే భూసాని ఇచ్చేటువంటి ఈ యొక్క రిపోర్ట్ ఆధారంగా అదేవిధంగా బీసీ కమిషన్ ఇప్పటికే కొన్ని సూచనలు కూడా చేసింది. దాంతోపాటుగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తా ఉంది. కాబట్టి ఈ యొక్క స్థానిక సంస్థలకు ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు భూసాని వెంకటేశ్వరరావు ఇచ్చేటువంటి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ద్వారా రేపు ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళడానికి ఈ నివేదిక ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనాథ్, గత 2 రోజుల నుంచి బీసీలకి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి ఈ రోజున కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొంతవరకు బీసీలను మళ్ళీ కాంగ్రెస్కి ఇంకా దగ్గర చేకూర్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా లక్ష్మణ్, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం బీసీలకు సంబంధించినటువంటి అంశం అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక నినాదంగా తీసుకోవడం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని చెప్పి బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తీయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా గలమెత్తడం జరిగింది. దీంతో ఇటు రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ఈ యొక్క సమస్య పార్లమెంట్లో కూడా దీనిపైన చర్చకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు వివిధ మీటింగ్లోకి వివిధ ఎన్నికల సభలకు వెళ్ళినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణను రోల్ మోడల్గా చూపించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో అంటే 1931 తర్వాత ఎక్కడ కూడా ఈ బీసీలకు లెక్కలు లేవు, బీసీల లెక్కలు తీయలేదు. భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ బీసీలకు సంబంధించినటువంటి కులగణన ఎక్కడ కూడా జనగణన చేయలేదు. కాబట్టి ఈ లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేవలం రేవంత్ సర్కార్ మాత్రం ఈ దేశంలో ప్రథమంగా తీసింది. దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీలో చర్చ పెట్టింది, చర్చను ఆమోదింపజేసుకున్నది, దాని తర్వాత కేంద్రానికి పంపించింది. కాబట్టి ఈ యొక్క లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా కూడా ఇటు బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తీయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లేవనెత్తా ఉంది. ఒకవేళ బీసీల లెక్కలు తీసినా తీయకుండా తాము మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు వర్తింపజేస్తామని పార్టీ పరంగా చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో బీసీల యొక్క అండదండను అంటే చూరగొన్నటువంటి అభిమానాన్ని చూరగొన్నటువంటి ఒక ప్రయత్నం కూడా చేసింది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా గత కొన్నేళ్లుగా భారతదేశ స్వాతంత్ర పూర్వం నుండి కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలా బీసీ సంఘాలు అనేక సార్లు కూడా ఇటు జంతర్ మందర్ వద్ద కానీ ఢిల్లీకి వెళ్ళి అనేక సందర్భాల్లో ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల బీసీ సంఘాలు మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. బీసీలు మొత్తం కూడా ఈ యొక్క సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూనే కొన్ని మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయంతో బీసీలకు మేలు జరుగుతుందని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి బీసీలకు సంబంధించిన లెక్కలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావచ్చని చెప్పేసి ఆ సంఘాలు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క బీసీ సంఘాలు మొత్తం కూడా ఈ యొక్క రేవంత్ సర్కార్ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉన్నది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.